మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ లాస్, బరువు తగ్గించుకోవడం చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే తగ్గినట్లే తగ్గి బరువు పెరుగుతూ ఉంటాము. కానీ ఒకే ఒక వెజిటేబుల్ ఉందండి, ఇది ఇటు గ్యాస్ట్రిక్ అటు వెయిట్ లాస్ తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. మరి ఆ వెజిటేబుల్ ఏంటి, సో దాన్ని ఎలా వాడుకోవాల్సి ఉంటుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటేబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. గురూజీ, బరువు తగ్గించుకోవాలి, బ్లోటెడ్ స్టమక్ తగ్గించుకోవాలి, అంతేకాదు స్టమక్ బ్లోటింగ్ తగ్గించుకోవాలి, అంతేకాదు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గించుకోవాలి, అంతేకాదు హెల్తీగా ఉండాలి అంటే ఒకే ఒక జ్యూస్ ఉందని చెప్పారు. సో అది మిరాకిల్ చేస్తుంది, మనకి చాలా అద్భుతాలు చేస్తుంది అని చెప్పారు. సో ఏంటి గురూజీ? అందరికీ తెలిసిందేనమ్మా, గత 2 సంవత్సరాలుగా మనం అద్భుతమైనటువంటి అవేర్నెస్ తీసుకొచ్చాం. చాలా బాగుంది, చాలామంది చాలా రిజల్ట్స్ చూశారు. ఇవాళ అంటే మనం అది ప్రిపరేషన్లో వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు తీర్చడం కోసం దాంట్లో చిన్న చిన్న కాంబినేషన్స్ ఏమన్నా మార్పులు చేర్పులు అంటే అందరికీ ఒకే మోతాదు కాదు, మోతాదుల విషయంలో కూడా ఆ మార్పులు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడాలి. మనం ఇంతకుముందు చెప్పినట్టు అంటే చాలామంది చేసి రిజల్ట్స్ చూసారు, కొంతమంది లేట్ అవ్వటం, దాని గురించి మార్పు ఎలా చేద్దాం ఏంటి అనేది డిస్కస్ చేయడం కోసం. అందరికీ తెలిసిందే బూడిద గుమ్మడికాయ. ఇది చాలా అద్భుతమైనటువంటి భగవంతుడు మనకిచ్చినటువంటి సృష్టిలో వరంగా మాట్లాడుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ అంటే వెయిట్ లాస్కి ఎలా ఉపయోగపడుతుంది, దాంట్లో ఏముంది అంటే మనకు ప్రప్రథమంగా మనిషి జీవితంలో సహజత్వాన్ని కోల్పోయేది అరుగుదల వ్యవస్థ, డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయితే ఇక ఒకటి కాదు కొన్ని వందల రకాల రోగాలు మనల్ని వెంటాడేస్తుంటాయి. అందులో ప్రప్రథమంగా అరుగుదల పాడైన వాళ్ళకి వెయిట్ పెరిగిపోతారు, విపరీతమైనటువంటి వెయిట్. ఎందుకంటే శరీరం తను చేయాల్సిన పనిని చేయకుండా దాన్ని పక్కన పెట్టేస్తుంది. ఆ మురిగిపోయిన పదార్థం గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది, ఒక చోట మనం కుప్పగా వేస్తాం. సో ఇక్కడే ఉంది అంత అంటే దీన్ని ఫస్ట్ సిస్టమే డైజెషన్ సిస్టమ్. ఇది బాగు చేసుకోకుండా మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అది వ్యర్థమే. అందుకని ముందు మనం ఫస్ట్ సిస్టమ్, వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థలో అంత సక్రమంగా ఉండాలంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఒక ఇంటి దగ్గర నుంచి ప్రారంభించాలి. వ్యవస్థ బాగుపడాలి అంటే ఒక ఇల్లు తన పక్కన ఇంకొక ఇల్లు అలా పేర్చుకుంటారు, ఒకేసారి అన్నీ కట్టినవి కాదు. అంటే మనం వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాం. ప్రారంభం దశ ఏదైతుందో అక్కడ మనం అంటే ఒక ఇంటిలోంచి ఒక బయటకు వచ్చే విధానం దగ్గర మనం మార్పు తీసుకురాగలిగితే వ్యవస్థ అంతా ఆటోమేటిక్గా బాగుంటుంది. అక్కడ ప్రథమంగా మనం తీసుకునేది బూడిద గుమ్మడికాయని, అరుగుదల వ్యవస్థ, డైజెషన్ సిస్టమ్. దాంతోపాటు ఇది మన బ్రెయిన్కి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్లో తగ్గాలి అనే కోరిక బలంగా ఉన్నప్పుడు బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది ఎంజైమ్స్. అందుకని మీ ఆలోచన విధానం బాగుంటే, మీ మెదడు బాగుంటే, దాని పనితీరు బాగుంటే ఇది అద్భుతంగా ఉంటుంది. తలకి సంబంధించినటువంటి అన్ని సమస్యలకి బూడిద గుమ్మడికాయ చాలా అద్భుతంగా పని. ఇది మనం మేషరాశి సంబంధంగా మాట్లాడుతాం. మనకి 12 రకాల రాసులలో ప్రప్రథమమైనటువంటి రాశి మేషరాశి. మేషరాశికి సంబంధించినటువంటి పదార్థంగా మనం బూడిద గుమ్మడికాయని తీసుకోం. ఇది చలువ చేస్తుంది. మేషరాశి ఉష్ణతత్వ రాశి. ఏంటి సంబంధం అంటే ఇది చూడడానికి పైకి తెల్లగా కనిపించిన పరమేశ్వరుడు తత్వాన్ని మనకు చూపించిన ఇది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే తీసుకునే సందర్భాన్ని బట్టి దాని గుణాన్ని మార్చుకునే శక్తి దానికి ఉంది. అరుగుదలను మారుస్తుంది. ఇదే ఎండాకాలంలో తీసుకుంటే చలవ చేస్తుంది. ఇప్పుడు శీతాకాలంలో తీసుకుంటే ఇది ఉష్ణైన శీతలం అలా పనిచేసి మనకి చలవదాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ శీతాకాలం సాధారణంగా ఎవరు కూడా నీళ్ళు ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడరు, కానీ శీతాకాలమే నీళ్ళు ఎక్కువ అవసరం. అంటే దీని అవసరం శీతాకాలం కూడా ఉంది. ఎప్పుడూ కూడా దీన్ని మనం సాయంత్రం వేళల్లో తీసుకోవచ్చు, ఉదయం మధ్యాహ్నం హ్యాపీగా తీసుకోవచ్చు. అరుగుదలని మెరుగుపరచడం ద్వారా మన డైజెషన్ సిస్టమ్ని బాగు చేసి మనం తిన్న ప్రతి పదార్థాన్ని మన శరీరంలో ఉండే వ్యర్థాలన్నింటినీ కూడా అద్భుతంగా విసర్జించి మన అరుగుదలను మెరుగుపరిచి శక్తిని ఇస్తుంది. ఇది ఎలా చేయాలి అంటే అనేది తీసుకుందాం. సహజంగా అందరూ కూడా ఈ పై తొక్కని కింద సీడ్స్ని కూడా తీసేసి మధ్యలో దీన్ని మాత్రమే వాడుతున్నారు. ఇది ఎందుకు ఉపయోగపడదు అని పూర్తిగా తొక్కతోటి గింజతోటి సహా మనం తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని మినిమం ఒక 25 years లోపు అయితే 100 to 150 grams, పైన ఉన్న వాళ్ళందరూ కూడా 200 grams బూడిద గుమ్మడికాయ ముక్కలను తీసుకోవాలి.
ఒక 6 తమలపాకులమ్మా. ఓకే. ఇవి కూడా మనకి తాంబూల సేవనం అనేది అరుగుదలను మెరుగుపరచడం కోసమే. అలా మన శరీరంలో ఉన్నటువంటి గ్యాసెస్ గాలులని బయటికి గెంటడం కోసమే. అలాగే మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తే తమలపాకులు. తమలపాకులు వెయిట్ లాస్ కూడా పనిచేస్తాయి కదా? పనిచేస్తాయి అమ్మా. అంటే ఇక్కడ వెయిట్ లాస్ కాదు, ఇక్కడ మీ మానసిక స్థితి బాగుంటే అవును, మీరు ఆరోగ్యంగా ఉంటారు అంతే. ఇక్కడ ఆ తాంబూల చర్వణం అనేది మన మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడం కోసం. అంటే తిన్న వెంటనే కంపల్సరీ తాంబూలం వేస్తాం, అప్పుడు మనసు ఉల్లాసంగా ఉండాలి. అందులో మనం అంటే తమలపాకు కిళ్ళీలో వాడేవి ఇలాచి, లవంగి ఇలాంటివి వాడదాం. ఇంకా చిన్న చిన్న అంటే ఒక్కరవి వాడకూడదు, సున్నం వేసుకుంటాం. సున్నం కాల్షియం కాబట్టి అరుగుదలను కూడా అది మెరుగుపరుస్తుంది. ఇప్పుడు మైనస్లో ఉన్న తమలపాకులు, అల్లం, అంతేనా? కొంచెం మజ్జిగమ్మా. ఓకే. వెయిట్ లాస్, అదే మన శరీరంలో కొవ్వు పెరిగిపోయింది, ఊబకాయం వచ్చేసింది, ఇబ్బంది పెట్టేస్తుంది అన్న వాళ్ళకి కాల్షియం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకని మనం మజ్జిగ తీసుకోవడం జరిగింది ఇక్కడ. అలాగే ఎవరైనా ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు పల్చటి మజ్జిగని తీసుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది. ఇది గ్యాస్కి అద్భుతమైనటువంటి ఉపశమనం. ఓకే. గురుజీ దీన్ని వడకట్టుకోవాలి కదా? అవునమ్మా, అలా కూడా తాగేయచ్చు, కొంచెం పిప్పుగా ఉంటుంది కాబట్టి. అవును, చాలా అద్భుతమైన, అసలు సువాసన భరితంగా. తమలపాకు కదా గురుజీ? తమలపాకు మజ్జిగ మంచి సువాసన ఇస్తుంది. కేవలం బూడిద గుమ్మడికాయని వాడి క్యాన్సర్ని తగ్గించుకున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా మన వీడియోస్ చూసిన తర్వాత. ఓకే, అంత అద్భుతంగా పనిచేస్తుంది. అవును, క్యాన్సర్ సెల్స్ని తగ్గించడంలో బూడిద గుమ్మడికాయ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉందని చెప్తారు గురించి. ఏం లేదమ్మా, ఎసిడిక్ నేచర్ పెరిగిపోతే క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ అవుతాయి. మనం బాడీని ఆల్కలైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా సెల్స్ ఏమీ వాడక్కర్ లేకుండా నార్మల్కి వస్తాయి. మన భయం, ఇక్కడ ఒక ఎమోషన్ పరంగా మాట్లాడుకుంటే భయాన్ని తీసేస్తుందమ్మా బూడిద గుమ్మడికాయ జ్యూస్. అంటే ఎవరైతే భయస్థులు ఉంటారో, పిల్లలు భయపడుతుంటారో, వాళ్ళకి రెగ్యులర్గా ఇవ్వడం వల్ల వాళ్ళలో ధైర్యం వస్తుంది, మానసిక స్థితి కూడా మెరుగవుతుంది. మన సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి మైండ్ విజన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. అంటే పిల్లలలో మానసిక వికాసం ఖచ్చితంగా అవసరం గురూజీ. ఇప్పుడున్నటువంటి పిల్లలలో చాలా అవసరం. ఆ మానసిక వికాసం వచ్చినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చేతి రాతలు అంటే చేతిలో ఉన్నటువంటి గీతలను ఆధారం చేసుకుని మైండ్లో వాళ్ళకి ఏం థాట్ ఉంది, వాళ్ళ ఫ్యూచర్ ఏ రూట్లో వెళ్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, దీని గురించి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. తప్పకుండా గురూజీ. అది సైంటిఫిక్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తూ వెజిటబుల్తో కూడా ఆ తత్వాన్ని మనలో పెంపొందించుకోవచ్చు. మానసిక వికాసానికి వెజిటబుల్ థెరపీ. ఎస్ గురూజీ, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. బూడిద గుమ్మడికాయ తమలపాకు జ్యూస్. దీంట్లో ఇక మనం రుచి కోసం ఉప్పు, సైంధవ లవణం, అది ఉప్పు అనేది రుచి, దానికి మనం సైంధవ లవణాన్ని తీసుకున్నాం. అలాగే మిరియాల పొడి, సో సైంధవ లవణం, మనం మిరియాల పొడి యాడ్ చేసాము. రెగ్యులర్గా బిఫోర్ ఫుడ్ ఎంప్టీ స్టమక్ దీన్ని తీసుకుని మిగతా వెళ్ళొచ్చు. ఏమి తినకపోయినా పర్వాలేదు, అంటే తగ్గాలనే తపన అధికంగా ఉంది కాబట్టి ఇది ఆ స్ట్రెంగ్త్ని ఇచ్చేస్తుంది. కాబట్టి తినకపోయినా ఏమీ కాదు. ఒకవేళ క్రేవింగ్స్ ఉంటే లైట్గా ఏదైనా తీసుకోవచ్చు. ఇది తాగిన ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత. మామూలుగా అయితే అవసరం లేదు. ఒంటిపూట భోజనం చేస్తూ మనకు అంటే మన శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెయిట్, కొంతమంది 100, 120 అలా కూడా ఉంటుంటారు. చాలా జాగ్రత్తగా చూసుకుని రెగ్యులర్గా తీసుకుంటూ మన జీవన సరళికి ఎలాంటి ప్రతిబంధకము లేకుండా కొత్తగా బయట నుంచి ఏదో అడాప్ట్ చేసుకుని ఇదేంటి అన్నట్టు కాకుండా మన జీవన సరళిలో మనకు జ్యూస్ తీసుకోవడం అలవాటు ఉంది. పొద్దుటే లేచి క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం అలవాటు. దాని ప్లేస్లో మనం బూడిద గుమ్మడికాయని పెట్టుకుని సరిపోయింది అంతే. ఖచ్చితంగా గురూజీ, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇది కేవలం గ్యాస్ట్రిక్ ఇష్యూస్కే కాదు, వెయిట్ లాస్ తగ్గించడానికే కాదు, క్యాన్సర్ సెల్ని తగ్గించడానికే కాదు, అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ని కరెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అది ఆ
తీసుకునే వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా ముందు ఫస్ట్ వాళ్ళలో భయాన్ని తీసేస్తుంది, ఉమ్. మన క్యారెక్టర్ని కూడా బిల్డ్ చేస్తుంది. ఎప్పుడైతే మనిషి ధైర్యంగా ఉన్నాడో దేన్నైనా ఫేస్ చేయగలనని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది ఇలా మనం భౌతికంగా తీసుకోవచ్చు. బయటకు వెళ్ళిన తర్వాత వర్క్ ప్లేస్లో తనకున్నటువంటి ఫోబియాస్, ఫియర్, స్పోర్టివ్నెస్ ఇవన్నిటిని కూడా ఎంకరేజ్ చేస్తుంది. Yes. స్పోర్ట్ పర్సన్స్కి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అథ్లెటిక్స్ వీళ్ళు ఉంటారు కదా, స్పోర్ట్స్, రన్నింగ్, ఇలాంటి వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్, ఖచ్చితంగా గురూజీ. అందరూ కూడా ఇంత మంచి అద్భుతమైన అమృతం లాంటి జ్యూస్ని తీసుకోవాలని కోరుకుందాం. ఇది ఆయుష్ని కూడా పెంచుతుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి.